Hello all, welcome to Ekam IAS Academy, and now we will be dealing with a topic called non-communicable diseases. Now why is this in news? Why are we talking about this? Recently, World Bank released a report called as Unlocking the Power of Healthy Longevity. In this report, World Bank warns that nowadays many people are dying because of non-communicable diseases. ఏంటి నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే వాట్ ఆర్ దోస్ అంటే యూ షుడ్ నో కార్డియోవాస్కులర్ డిసీజెస్ రిలేటెడ్ టు హార్ట్, దెన్ డయాబెటిస్, sugar. These days even children, I've seen cases where children are getting sugar. Then talk about respiratory diseases. Because of the particle pollutants out there in air, we have chronic respiratory diseases. And then we have cancer. ఎందుకు నాన్ కమ్యూనికేబుల్ అంటున్నాము? ఇప్పుడు ట్యూబర్క్యులోసిస్, మీజిల్స్, చికెన్ పాక్స్ లాగా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వవి. ఇవి బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ రీజన్స్. ఇవి కమ్యూనికేబుల్ ఒకరి నుంచి ఒకరికి కాకుండా సమ్ వితిన్ ప్రాబ్లమ్స్ వల్లనో, బయట ప్రాబ్లమ్స్ వల్లనో, లేకపోతే లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ వల్లనో మనకి ఇలాంటివి వస్తాయి. అండ్ రీసెంట్గా ఇది చాలా మేజర్ రీజన్, చాలా మంది చచ్చిపోతున్నారు. అండ్ వరల్డ్ బ్యాంక్ సీస్ 2050 కల్లా నియర్లీ 92 మిలియన్ పీపుల్ ఈ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్, ఈ ఎక్స్క్లూజివ్ రీజన్తోనే చనిపోతారు అని. ఇన్ దిస్ రిపోర్ట్ వాట్ ఆర్ ద కీ అబ్జర్వేషన్స్ మేడ్ బై వరల్డ్ బ్యాంక్ అంటే, ఫస్ట్ దే ఆర్ సేయింగ్ దీస్ డిసీజ్ కంట్రోల్ అనేది మనం ఎందుకు చేయాలి అంటే, దెర్ ఈస్ హ్యూజ్ డెమోగ్రఫిక్ సర్చ్. పీపుల్ ఆర్ బికమింగ్ గ్రే, పీపుల్ ఆర్ బికమింగ్ ఓల్డ్, చాలామంది ముసలి వాళ్ళు అవుతున్నారు. కాబట్టి జనరలీ ఈ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ మనకి ఏజ్ పెరుగుతూ ఉంటే షుగరు, హార్ట్ డిసీజ్లు, ఈ క్యాన్సర్లు ఇవన్నీ వస్తాయి కదా. సో దట్ ఈస్ వన్ రీజన్ మనం ఎందుకు దీని మీద ఫోకస్ చేయాలి, ఎన్సిడి కంట్రోల్ మీద ఫోకస్ చేయాలి అని. నెక్స్ట్ వచ్చేసి ప్రివెంటివ్ మోర్టాలిటీ. వరల్డ్ బ్యాంక్ సేస్ ఇఫ్ వీ టేక్ ద రైట్ స్టెప్స్ ఎట్ రైట్ టైం, ఇప్పుడే మనం దీని మీద ఫోకస్ చేస్తే ఎవ్రీ ఇయర్ annually we can reduce 25 million deaths అంట. 25 into 10 లక్షలు అర్థం చేసుకోండి, 25 million deaths annually if we take right steps right now. నెక్స్ట్ HLI ఇనిషియేటివ్, హెల్దీ లాంజిటివిటీ ఇనిషియేటివ్ అంటే ఇది ఒక లైఫ్ కోర్స్ అప్రోచ్. అంటే మనం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ యాజ్ వీఆర్ బికమింగ్ ఓల్డర్ మనం ఫుడ్లో డిఫరెంట్ మార్పులు చేసుకుని, ఎక్సర్సైజ్ చేస్తూ, ప్రాపర్ శానిటేషన్ మెయింటైన్ చేస్తూ ఇవన్నీ చేసామనుకోండి, మనం చాలా వరకు ఈ రిస్క్, ఈ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అనేవి తగ్గించవచ్చు అని చెప్పేసి. నెక్స్ట్ హెల్త్ కేర్ ఐడియల్ వర్సెస్ రియాలిటీ. వరల్డ్ బ్యాంక్ ఇంకేం చెప్తుంది అంటే, యూజువల్గా ఈ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ తగ్గాలంటే దేర్ షుడ్ బి ప్రాపర్ హాస్పిటల్స్, ప్రాపర్ డాక్టర్స్, హెల్త్ కేర్ ఇదంతా ఉండాలి. కానీ లోవర్ అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ ఉన్నాయి కదా, అక్కడ హెల్త్ ఇన్ఫ్రా అనేది చాలా చాలా తక్కువ ఉంది. ఎంతైతే ఐడియల్గా ఉండాల్సిందో దట్ ఈస్ ఆపోజిట్ టు ద రియాలిటీ. దీనివల్ల ఇంకా నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ముందు చూసుకోక, జాగ్రత్త పడక చాలా పెరిగిపోతున్నాయని వరల్డ్ బ్యాంక్ చెప్తుంది. ఇండియా స్ట్రగుల్ విత్ హెల్దీ లాంజిటివిటీ. ఫస్ట్ చూస్తే దేర్ ఆర్ మెనీ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్యాప్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మీరు చాలాసార్లు న్యూస్లో చూసారా, ఆక్సిజన్ లేక పిల్లలు చనిపోయారు, ఫైర్ సిస్టమ్ సరిగా పనిచేయక పిల్లలు చనిపోయారు, ఇలా చాలా కేసెస్ చూస్తాం. టైమ్లీ హెల్త్ కేర్ అందక, రీసెంట్లో పూణేలో ఒక గర్భవతి, ఒక ప్రెగ్నెంట్ ఆమెకి సరిగ్గా హెల్త్ కేర్ టైంకి అందకపోయింది అని చెప్పేసి. సో ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్యాప్స్ చాలా ఉన్నాయి. డాక్టర్స్ పర్సోనల్ తక్కువ ఉన్నారు, నర్సెస్ తక్కువ ఉన్నారు, ఎయిడ్ అండ్ డివైజెస్ తక్కువ ఉన్నాయి. ఈ గ్యాప్స్ చాలా ఉన్నాయి ఇండియాలో. నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ వల్నరబిలిటీ అంటే హై అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్. జస్ట్ గో టు ఎ ప్రైవేట్ హాస్పిటల్, how much they will charge? For a single appointment they are charging. For a child of 1 year they are charging 900 per one visit. చిన్న పిల్లాడికి 900 అయితే ఇంకా పెద్ద రోగాలు చూపించుకోవడానికి వెళ్తారా? ఈవెన్ ఇఫ్ రోగం వచ్చినా కూడా పీపుల్ డోంట్ గో, థింకింగ్ హాస్పిటల్లో ఎక్కువ ఛార్జ్ చేస్తారు, టూ మచ్ మనీ స్పెండ్ అవుతుంది, అవసరం లేదు, ఇంట్లోనే తగ్గించుకుంటాను అని చెప్పి. సో ఫైనాన్షియల్ వల్నరబిలిటీ అనేది కూడా ఒక రీజన్ అవుతుంది. నెక్స్ట్ గవర్నెన్స్ ఫెయిల్యూర్స్. ఇఫ్ యూ సీ దేర్ ఆర్ మెనీ స్కామ్స్ గోయింగ్ ఆన్. స్కామ్స్, కరప్షన్, మిస్మేనేజ్మెంట్,
ఫండ్స్ మిస్మేనేజ్మెంట్, టైంకి రిసోర్సెస్ అందక, ఎప్పుడైతే ఆక్సిజన్ బ్యాంక్స్ కావాలో అవి రావట్లేవు, మందులు టైంకి వెళ్ళట్లేదు, మందులు ఉన్నా కూడా సరిగ్గా ప్రిపేర్ అవ్వక. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఇండియా హెల్దీ లాంజిటివిటీతో స్ట్రగుల్ అవుతుంది బాగా. Now, India's NCD, non-communicable diseases burden and aging challenge. First చూడండి, మన challengesలో రైజింగ్ ఎల్డర్లీ పాపులేషన్. 60+ ఉన్న వాళ్ళు నియర్లీ ఎంతమంది ఉన్నారంటే 140 మిలియన్ పీపుల్ ఉన్నారంట. ఆల్మోస్ట్ మన నేషనల్ యావరేజ్ ఏదైతే ఉందో దానికి 3 ఫాస్ట్గా పెరుగుతున్నారు, 3 times ఫాస్ట్గా పెరుగుతున్నారు. సో అట్ 2050కి వచ్చేసరికి వీ విల్ సీ లాట్స్ ఆఫ్ ఎల్డర్లీ పాపులేషన్. ఇప్పుడు అందరికీ రోగాలు వస్తాయి, అందరికీ హెల్త్ కేర్ అవసరం, బర్డెన్ స్ట్రెయిన్ అవుతుంది రిసోర్సెస్ మీద. నెక్స్ట్ వచ్చేసి డిసీజ్ ప్రివలెన్స్ ఏంటంటే ఆల్మోస్ట్. నెక్స్ట్ వచ్చేసి డిసీజ్ ప్రివలెన్స్ అంటే మనం ఇయర్ 2030 తీసుకున్నాం అనుకోండి, 2030లో చనిపోయే రీజన్స్ చూసామనుకోండి, అందులో నియర్లీ 75% రీజన్స్ ఇవే ఉంటాయంట. ఈ కార్డియోవాస్కులర్ రీజన్స్, రెస్పిరేటరీ, క్యాన్సర్ రీజన్స్, వీటి వల్లే జనాలు ఎక్కువ చచ్చిపోతారంట. 75% రీజన్స్ ఇవే ఉంటాయంట. లుక్ ఎట్ ద అమౌంట్, ఎంత ఫాస్ట్గా గ్రో అవుతుందో. నెక్స్ట్ ఎకనామిక్ రిపర్కషన్స్ కూడా ఉంటాయి. హై అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్, ఫైనాన్షియల్ బర్డెన్ అవుతుంది, హాస్పిటల్స్ మీద స్ట్రెయిన్ పడుతుంది. ఇవన్నీ ఇంకొక రకంగా ఎకానమీ మీద బర్డెన్. అప్పుడు గవర్నమెంట్ మీద ప్రెషర్ వస్తుంది, హెల్త్ కేర్ తగ్గించండి, మాకు ఫ్రీ ఎయిడ్ ఇవ్వండి, ఫ్రీ టెరిషరీ హాస్పిటల్ సర్వీసెస్ ఇవ్వండి, ఇలాంటి డిమాండ్స్ వస్తాయి. ఆటోమేటికలీ అదంతా పబ్లిక్ మనీ, పబ్లిక్ ట్యాక్స్ మీదనే స్ట్రెయిన్ పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎస్డిజి సెట్ బ్యాక్. మనకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయి కదా. ఎస్డిజి 3.4 ఏం మాట్లాడుతుంది అని అంటే, మనం ఈ హెల్త్ విషయంలో చాలా చావుల్ని తగ్గించాలి ఇలాంటివి. బట్ మనం ఇలా హెల్త్ కేర్లో ఇంత వెనకబడిపోతే మన ఎస్డిజి గోల్ మనం రీచ్ అవ్వగలమా? రీచ్ అవ్వలేము, అది ప్రాబ్లం. నౌ ఎందుకు ఇండియాలో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ వస్తున్నాయి, రీజన్స్ ఏంటి అని చూస్తే, అన్హెల్దీ డైట్స్, మనం తీసుకునే ఫుడ్ సరిగ్గా లేదు, ఎక్కువగా నాన్ రిఫైన్డ్ గ్రెయిన్స్ తింటున్నాం, పిజ్జాలు, బర్గర్లు, రెడ్ మీట్ ఈ బాగా తినడం వల్ల, అవి సరిగ్గా అరగక, ప్యాకేజ్డ్ ఫుడ్ వల్ల ఆ అన్హెల్దీ డైట్ అనేది మనకి ఒబిసిటీని, క్యాన్సర్స్ని క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ ఏజింగ్ రిలేటెడ్ వల్నరబిలిటీస్. మనం ఏజ్ అవుతున్న కొద్దీ మన బాడీలో మార్పులు, బిహేవియర్లో మార్పులు, సిస్టంలో మార్పులు అన్నీ వస్తాయి కదా. దీనివల్ల కూడా ఆటోమేటిక్గా నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అనేవి కూడా పెరుగుతున్నాయి. దెన్ సెడెంటరీ లైఫ్ స్టైల్, చాలా వరకు తినంగానే పడుకోవడం, తినగానే కూర్చోవడం, వాకింగ్ లేదు, ఎక్సర్సైజ్ లేదు, పొట్టలు పెరుగుతున్నాయి. ఈ అన్నిటి వల్ల, ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల కూడా ఒబిసిటీ అనేది విపరీతంగా పెరుగుతుంది. ఇది పెరిగితే ఆటోమేటిక్గా గుండెకే ప్రమాదం, బికాస్ ఫ్యాట్ యొక్క కంటెంట్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఈ తర్వాత స్టెంట్స్ వేయాల్సి వస్తుంది, ఆపరేషన్స్ చేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు సివియర్ అటాక్ వస్తే చనిపోతారు బికాస్ ఆఫ్ సెడెంటరీ లైఫ్ స్టైల్స్. నెక్స్ట్ ఛాలెంజెస్ వచ్చేసి సోషల్ సెక్యూరిటీ అండ్ హెల్త్ ఫైనాన్సింగ్ ఛాలెంజెస్. ఒకటి, వీక్ సేఫ్టీ నెట్స్ ఉన్నాయి అని అంటే, జనాలకి పెన్షన్స్ ఇస్తాం మనం, ఎల్డర్లీకి, ముసలి వాళ్ళకి, కానీ ఎంత ఇస్తాం? నెలకి 2,000 3,000, స్టేట్కి డిఫరెంట్గా ఉంటుంది. ఈ మనీతో వాళ్ళు ఎక్కడ ఖర్చు పెడతారు? వాళ్ళకి ఏజ్ అయ్యి ఏదైనా క్యాన్సర్ ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు లక్షలు కావాల్సి వస్తుంది, మందులకి, టాబ్లెట్స్కి, ఇంజెక్షన్స్కి, కీమోథెరపీ, వీటన్నిటికీ. బట్ వీళ్ళకి వచ్చే పెన్షన్తో అంత వీళ్ళు ఖర్చు చేయగలరా? చేయలేరు, చాలా కష్టం. నెక్స్ట్ వచ్చేసి ఇన్సూరెన్స్ షార్ట్ వాల్స్ ఉన్నాయి. మన దగ్గర ఒక స్కీమ్ ఉంది, ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అని చెప్పేసి. దీని ద్వారా సెకండరీ అండ్ టెరిషరీ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అనేది ఇండియా వాళ్ళు ఎవరికైతే డిజర్వ్డ్ పీపుల్, బీపీఎల్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాము, ప్రైవేట్ అయినా పబ్లిక్ అయినా అని చెప్పారు. కానీ ఇన్సూరెన్స్ ఉన్నంత మాత్రాన పని అవుతుందా? ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి కదా, హెల్త్ ఉండాలి, డాక్టర్స్ ఉండాలి, నర్సులు ఉండాలి, డివైజెస్ ఉండాలి. ఇవన్నీ లేకుండా యాక్సెస్ ఛాలెంజెస్ అన్నమాట. ఎంత ఇన్సూరెన్స్ ఉంది, ఇవన్నీ ఉన్న ప్రాబ్లమే. బికాజ్ డబ్బులు ఒకవేళ ప్రొవైడ్ చేస్తున్న గవర్నమెంట్ వాళ్ళు పేరుకి ఇంత ఇస్తాము, 5 లక్షలు 10 లక్షలు అని ఉంటుంది. కానీ అది హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేసరికి ఏమవుతుంది? ఫ్రాడ్, మిస్మేనేజ్మెంట్, కరప్షన్, అది ఎవరెవరో మిడిల్ మెన్కి వెళ్తుంది. నిజంగా అది రావట్లేదు మనీ. ఎంతో కొంత మనీ వచ్చినా అక్కడ ప్రాపర్ డాక్టర్స్, ట్రైన్డ్ పర్సనల్ వీళ్ళు లేరు. ఇదంతా సోషల్ సెక్యూరిటీ ఛాలెంజెస్. నౌ గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ చూద్దాం, లెసన్స్ ఫర్ ఇండియా. యాక్చువల్లీ ఇండియాలో సుప్రీంకోర్టు వాళ్ళు ఎప్పుడో చెప్పారు,
ప్రైవేట్ హెల్త్ కేర్ సెక్టార్లో ప్రైస్ రెగ్యులేషన్ అనేది ఉండాలి. మీరు అంతంత ప్రైజులు చేసుకుంటే మార్కెట్లో హాస్పిటల్కి వెళ్ళాలంటే భయపడుతున్నారు. బికాస్ హాస్పిటల్ ధర అనేది పెరిగిపోతుంది. సో మీరు రెగ్యులేట్ చేయాలి అని ఎప్పుడో చెప్పింది, కానీ ప్రాపర్ చట్టం ఫామ్ అయిందా? లా లేకుండా, చట్టం లేకుండా ఎంత చెప్పి ఏం లాభం? రెగ్యులేషన్ ఉండాలి, ఎన్ఫోర్స్మెంట్ ఉండాలి కదా, అది ఇంకా సరిగ్గా జరగట్లేదు. సో మనం ఏం చేయొచ్చు అంటే డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, వాటి నుంచి మనం నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ హెల్త్ కేర్ మోడల్స్ అంటే కమ్యూనిటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడము, కమ్యూనిటీ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయడము, యాక్సెసిబుల్ సర్వీస్ ఇవ్వడం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు మనం ఊర్లలో చూస్తే కొన్ని మెడికల్ క్యాంప్స్, వాళ్ళకి ఫ్రీగా టెస్టులు చేయడము అవన్నీ చేస్తుంటారు కదా, అలాంటివి చేయాలి. నెక్స్ట్ యూనివర్సల్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఏవైతే క్రోనిక్ డిసీజెస్ ఉంటాయో, హార్ట్ డిసీజెస్, క్యాన్సర్, రెస్పిరేటరీ, ఇలాంటి వాటికి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయాలి. మిగతా వాటికి కొంచెం మనీ అడిగినా దీనికి మాత్రం మ్యాండేటరీ ఇన్సూరెన్స్ ఉండాలి. కొంత ప్రీమియం జనాలు కడతారు, కొంత ప్రీమియం గవర్నమెంట్ కట్టాలి. అలా ఒక కొలాబరేషన్ ద్వారా సడన్గా ప్రాబ్లం వచ్చినా మనీ ఇచ్చి వాళ్ళకి ట్రీట్ చేయవచ్చు. నెక్స్ట్ వెల్నెస్ ఇంటర్వెన్షన్స్ ఉండాలి. కంట్రీస్ ముందుకు వచ్చి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి. లైఫ్ స్టైల్ చాయిసెస్ ఎట్లా ఉండాలి, ఏది తింటే బెటర్, ఏది తినకూడదు, కొన్నిసార్లు అవసరమైతే స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ తీసుకురావడం, ఇలాంటివి చేయాలి. బికాజ్ ఇట్స్ ఆల్ ఫర్ పబ్లిక్ హెల్త్. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ హెల్త్ ఐడీలో మన ఆరోగ్యానికి సంబంధించిన డేటా ఇదంతా ఒక ఐడి ఉంటుంది. ఐడిలో ఒక రెపాజిటరీ ఉంటుంది. అది మనం ఎప్పుడైనా మన దగ్గరే ఉంటుంది. ఒక క్యూఆర్ కోడ్ లేకపోతే పాస్వర్డ్ ఉంటే దాంట్లో మన డీటెయిల్స్ ఉండాలి. సో ఎప్పుడు మనం ట్రాక్ చేయొచ్చు అనమాట. మనకి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, మన వాల్యూస్ అప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉంది. వేరే కొత్త డాక్టర్ దగ్గరికి, కొత్త ప్లేస్కి వెళ్ళినా కూడా కంపేర్ చేసుకోవచ్చు మన పాస్ట్ హిస్టరీ ఇప్పుడు. దాని ద్వారా మనం హెల్త్ కేర్ చాయిసెస్ తీసుకోవచ్చు. నెక్స్ట్ కమ్యూనిటీ అవుట్రీచ్, జనాల దగ్గరికి వెళ్ళాలి బాగా. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో కంటి వెలుగు ప్రోగ్రామ్ ఉంది. అలాగే అసిస్టివ్ డివైజెస్ ఫ్రీగా ఇవ్వడము ముసలి వాళ్ళకి. ఇలాంటివి ఏంటంటే గవర్నమెంటే జనాల దగ్గరికి, ఊర్ల దగ్గరికి వెళ్తుంది. జనాలు హెల్త్ కేర్ కోసం చూస్తూ హాస్పిటల్ చుట్టూ తిరగడం కాదు, వాళ్ళకి సివియర్ అవ్వకముందే మనం కొన్ని స్టెప్స్ తీసుకొని కమ్యూనిటీస్ దగ్గరికి వెళ్ళాలి. ఫైనల్గా ఎల్డర్లీ కేర్ అనేది ఉండాలి. యూజువల్గా ఈ రోగాలు వచ్చేది ముసలి వాళ్ళు అవుతుంటే, ఓల్డ్ అవుతుంటే. సో వాళ్ళకి షెల్టర్ హోమ్స్, హెల్ప్ లైన్స్, డిస్కౌంట్స్, స్కీమ్స్ ఇట్లాంటివి ప్రొవైడ్ చేసి ముందు నుంచి వాళ్ళు జాగ్రత్తగా కేర్ తీసుకునేటట్టు చూసి ఇవన్నీ మనం ప్రివెంట్ చేయొచ్చు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా. సో ఫైనల్గా ఈ టాపిక్ని మనం ఎలా కంక్లూడ్ చేయొచ్చు? ఇండియా అనేది ఏం చేయాలి? స్ట్రాటజికలీ ఇంటర్వీన్ చేయాలి. ఎందుకంటే హెల్త్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎంత వెల్త్ ఉన్నా సరే హెల్త్ లేకుండా మనం ఏమీ చేయలేము. అండ్ ఇండియాకి టూ మచ్ పాపులేషన్ ఉంది. అది మనం మంచి డెమోగ్రఫిక్ డివిడెంట్గా వాడుకుంటే ఎకానమీ చాలా ఇంప్రూవ్ అవుతుంది. బట్ వీళ్ళందరికీ యంగ్ ఏజ్లోనే హార్ట్ అటాక్లు వచ్చి రోగాలు వస్తే కష్టం. సో ఎలా ఇంటర్వీన్ చేయొచ్చు అంటే డైట్ అండ్ ఎక్సర్సైజ్ క్యాంపెయిన్స్ చేయొచ్చు. ఏదైతే న్యూట్రిషనల్ లిటరసీ ఉందో, ఎంత క్యాలరీస్ తినాలి రోజుకి, ఎంత మీట్ తినాలి, ఎంత వెజిటబుల్ తినాలి, ఇలాంటి ఒక ఇన్ఫర్మేషన్, ఇలాంటి క్యాంపెయిన్స్ అనేవి తీసుకురావాలి టు రెడ్యూస్ మెటబాలిక్ డిసార్డర్స్, టు రెడ్యూస్ ఒబిసిటీ. చిన్న పిల్లలకు కూడా ఒబిసిటీ వస్తుంది. ఇంత లావు, ఇంత పొట్ట వేసుకొని ఉంటున్నారు. దట్స్ బికాస్ దే డోంట్ హ్యావ్ నాలెడ్జ్ కి వాట్ షుడ్ ఈట్ అని. అది నెక్స్ట్ ట్యాక్స్ అండ్ రెగ్యులేటరీ మెజర్స్. దునియా భర్గే గుడ్స్ మీద గవర్నమెంట్ ట్యాక్సెస్ వేస్తూ ఉంటారు. సిన్ గుడ్స్ ఉంటాయి చూడండి, హై షుగర్ ఫుడ్స్, హై ఫ్యాట్ ఫుడ్స్, టొబాకో, ఇలాంటి ప్రమాదకరమైన ఫుడ్స్ ఉంటాయి కదా, వాటి మీద ఎక్కువ ట్యాక్సెస్ వేయాలి. వాటిని బయటికి ఎక్కువ రాకుండా రెగ్యులేటరీ మెజర్స్లో చూసుకోవాలి. దీనివల్ల మనం చాలా వరకు ఈ ఒబిసిటీని, క్యాన్సర్లు రాకుండా కాపాడవచ్చు. నెక్స్ట్ అవేర్నెస్ డ్రైవ్స్. ఇప్పుడు 1K రన్, 10K రన్ ఇలాంటివి ఉంటాయి కదా, మాస్ కమ్యూనికేషన్ డ్రైవ్స్, మాస్ అవుట్రీచ్ ప్రోగ్రామ్స్, ఇలాంటివి ప్లాన్ చేయాలి. మాస్ లెవెల్లో చేస్తేనే జనాలందరికీ మెసేజ్ అనేది ఈజీగా వెళ్తుంది. తర్వాత పాలసీ స్ట్రెంగ్థనింగ్ చేయాలి. ఎంత ఉన్నా ఏం లాభం చెప్పండి, ప్రాపర్ లా లేనిది, ప్రాపర్ ఎన్ఫోర్స్మెంట్ లేనిది. సో ఒక స్ట్రాంగ్ పాలసీ తీసుకొచ్చి ఈ మిస్మేనేజ్మెంట్ని ఆపి, కరప్షన్ని తగ్గించి హాస్పిటల్స్లో ఫండ్స్ దగ్గర మనం పాలసీ స్ట్రెంగ్థనింగ్ అనేది చేయాలి. ఇదంతా చేయడం వల్ల మనం మన హెల్త్ కేర్ని యాక్సెసిబుల్గా చేయవచ్చు సిటిజన్స్కి. ఈ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ని చాలా వరకు తగ్గించవచ్చు. థ్యాంక్ యూ.